ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరో చారిత్రాత్మక మైలురాయి. మొదటిసారి ఏ దేశము చేరని $1 ట్రిలియన్ ట్రేడ్ సర్ప్లస్ ను చైనా 2024లో నమోదు చేసింది. అమెరికా టారిఫ్లు, జియోపాలిటికల్ టెన్షన్స్ ఏవి చైనా ఎగుమతి శక్తిని తగ్గించలేకపోయాయి. ఈ భారీ సర్ప్లస్ ప్రపంచ వాణిజ్య సమతుల్యంపై ఏ ప్రభావం చూపుతుంది? సాక్షి ప్రత్యేక కథనం. ట్రేడ్ సర్ప్లస్ లో 1 ట్రిలియన్ మార్క్ అందుకుంది చైనా. ఇప్పటి వరకు ఏ దేశము సాధించని ఘనత ఇది. ప్రపంచ తయారీ కేంద్రంగా పేరుగాంచిన చైనా ఇప్పుడు వాణిజ్య చరిత్రలో తిరుగులేని రికార్డ్ సృష్టించింది. 2024 క్యాలెండర్ ఇయర్లో చైనా ఎగుమతులు దిగుమతుల మధ్య తేడా $1.08 ట్రిలియన్ దాటింది. దీన్నే ట్రేడ్ సర్ప్లస్ అంటారు. ఇప్పటి వరకు ఏ దేశము సాధించని ఘనత ఇది. 2010లో చైనా ట్రేడ్ సర్ప్లస్ కేవలం $0.18 ట్రిలియన్. 5 ఏళ్లలో 2015లో అది $0.59 ట్రిలియన్ చేరింది. ఇక 2025 నాటికి $1.08 ట్రిలియన్, అంటే 6 రెట్లు పెరుగుదల సాధించింది. అమెరికా విధించిన టారిఫ్లు, సప్లై చైన్ పరిమితులేవి చైనా ట్రేడ్ లక్ష్యాన్ని ఆపలేకపోయాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమెరికాకు చైనా ఎగుమతులు 29% తగ్గిన ప్రపంచవ్యాప్తంగా చైనా వాణిజ్యం మరింత బలపడింది. అంటే చైనా ఇప్పుడు యుఎస్ మీద ఆధారపడటాన్ని తగ్గించి యూరోప్, ఆసియా, ఆఫ్రికా మార్కెట్లలో స్థిరపడుతోంది. ట్రేడ్ సర్ప్లస్ లో ఇతర దేశాలు ఏ స్థానంలో ఉన్నాయో చూద్దాం. చైనా తర్వాత ట్రేడ్ సర్ప్లస్ లో జర్మనీ 2వ స్థానంలో ఉంది. అయితే చైనాకు జర్మనీకి మధ్య ట్రేడ్ సర్ప్లస్ లో భారీ వ్యత్యాసం ఉంది. ఇంకా చెప్పాలంటే పేరుకు 2వ స్థానంలో ఉన్నప్పటికీ చైనాతో పోలిస్తే జర్మనీ ట్రేడ్ సర్ప్లస్ 4 రెట్లు తక్కువ. 3వ స్థానంలో $133 బిలియన్ రష్యా ఉండగా $107 బిలియన్ నెదర్లాండ్స్ 4వ స్థానంలో ఉంది. 5వ స్థానంలో ఐర్లాండ్, 6వ స్థానంలో స్విట్జర్లాండ్ ఉన్నాయి. ఈ టాప్ 10 జాబితాలో సౌదీ అరేబియా, నార్వే కూడా కొనసాగుతున్నాయి. ఈ దేశాలన్నీ కలిపినా కూడా ట్రేడ్ సర్ప్లస్ లో చైనా స్థాయిలో లేవు. $1.08 ట్రిలియన్ ట్రేడ్ సర్ప్లస్ తో ప్రపంచ తయారీ రంగంలో చైనా ఆధిపత్యం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ ట్రేడ్ సర్ప్లస్ తో గ్లోబల్ సప్లై చైన్స్ పై మరింత ప్రభావం చూపింది చైనా. అంతేకాకుండా అమెరికా చైనా ఆర్థిక సంబంధాల్లో కూడా కొత్త ఒత్తిడికి ఇది దారితీసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చైనా పెట్టుబడులు పెట్టడం ఇకపై అనివార్యమని నిపుణులు చెబుతున్నారు. ఓవైపు అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ నడుస్తున్నప్పటికీ చైనా ఎగుమతి శక్తిని ఆపలేకపోయింది అమెరికా. ఒకవైపు చైనా ఈ రికార్డును సెలబ్రేట్ చేస్తూ ఉంటే మరోవైపు అమెరికా, యూరోపియన్ యూనియన్లకు ఇది కొత్త ఆర్థిక సవాలుగా మారింది. రాబోయే కొన్నేళ్లలో గ్లోబల్ ట్రేడ్ ముఖ చిత్రమే మారిపోయే అవకాశం ఉంది.